జయ జయ రామ జయ రఘురామ 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 సీతారామ శ్రీ రఘురామ సీతారామ శ్రీ రఘురామ సీతారామ శ్రీ రఘురామ సీతారామ శ్రీ రఘురామ పశుపతి రంజన పావన రామ పశుపతి రంజన పావన రామ పశుపతి రంజన పావన రామ పశుపతి రంజన పావన రామ పాప విమోచన తారక నామ పాప విమోచన తారక రామ పాప విమోచన తారక నామ పాప విమోచన తారక రామ జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ రామ 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 सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति 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 మూలభూతమైన సమస్య నిన్న సాయంత్రం కూడా వివేకం జరిగింది, ఈరోజు ఉదయం కూడా వివేకం జరిగింది. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో ప్రపంచాన్ని మార్చేస్తే మనం బాగుంటాము అనుకుంటాం. ప్రపంచాన్ని కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరిని మార్చడానికి సాధ్యం కాదు. అడాల్ఫ్ హక్స్లీ అని ఒక అతను అన్నాడు, దెర్ ఇస్ ఓన్లీ వన్ పోర్షన్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కెన్ చేంజ్. ఈ జగత్తులో మార్పు చేసేదానికి సాధ్యమైన ఒక్క వస్తువు మాత్రం ఉంది. ఏదంటే దట్ యూనివర్సల్. నిన్ను నువ్వు మార్చుకోరు కానీ వేరే ఎవరిని మార్చడానికి సాధ్యం కాదు. సో సమస్య ఏది? మరచుచు నిన్ను తిరిగితివే, నేనే నరుడని మాంస కాయముని నమ్మితివే, తరుణల పొందు కోరితివే, కోరి పరిపరియోనుల పుట్టి చచ్చితివే. ఇదే సమస్య. నిన్ను నువ్వు మర్చిపోయినావు. ఈ సమస్య ఏమైనా దాన్ని సూఫీ ఫిలాసఫీ అంటే ఏదో ముస్లిమ్స్ అంతా చెప్తాడు. నిజంగా ఆ భావం వదిలేసేయండి. ఆ ముస్లిం అది ఎప్పటికీ తెగదది. ఎందుకంటే అందరూ రాజకీయ వ్యక్తులు క్రియేట్ చేస్తుంటారు, అందరు మతాభిమానులు క్రియేట్ చేస్తుంటారు. దాంట్లో మనం ఇరుక్కొని అనవసరంగా బాధపడతాం. ఎప్పటికీ పరిహారం కాదని. సూఫీ ఫిలాసఫీ అంటే ముస్లిమ్స్ నుంచి వేరైన వాళ్ళు సమస్య ఏది అనే దాన్ని చెప్పాలంటే ఆ ముల్లా నజరుద్దీన్ ఆయన ఒక కథ రూపంగా మాకు అర్థమయ్యే రీతిగా చెప్తుంటాడు. ఏది అంటే ఆయన ఒకసారి కళ్ళు తాగేసి బాగా తాగి వాళ్ళ ఇంటికి పోయినాడట. కాలింగ్ బెల్ నొక్కినాడు. భార్య వచ్చి తలుపులు తీస్తుంది. అప్పుడు ముల్లా నజరుద్దీన్ ఆమెను అడుగుతున్నాడు, అమ్మ ముల్లా నజరుద్దీన్ ఇంట్లో ఉన్నారా అని. అర్థమైంది మీకు?
ముల్లా నస్రుద్దీన్ ఎవరు వెతుకుతున్నాడు? తన్నే వెతుకుతున్నాడు. మర్చిపోయి బాగా తాగి మర్చిపోయి తను వెతుకుతున్నాడు. మనం కూడా అంతే. మనమే ఆనంద స్వరూపుగా ఉంటూ అవిచారం అనేటువంటి కళ్ళు బాగా తాగేసి విచారం చేయకుండా ఆనందం ఎక్కడుంది వెతుకుతున్నాం. సరే, ఆమె అంటుంది మీరే ముల్లా నస్రుద్దీన్, తాగేసి మిమ్మల్ని మీరు మర్చిపోయినారు, మిమ్మల్ని మీరు వెతుకుతున్నారు, మీరే ముల్లా నస్రుద్దీన్. ఆయన అంటాడు బాగా అర్థమైంది, మీరు చెప్పింది బాగా అర్థమైంది, ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి. అదేవిధంగా మనం కూడా ఆనంద స్వరూపం ఉంటూ మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం ఆనందాన్ని. ఈరోజు ఇటువంటి చోటు వస్తే నువ్వే ఆనంద స్వరూపం అంటే, స్వామీజీ మీరు బాగా చెప్పినారు, బాగా అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆనందానికి. ఎందుకంటే అంతఃకరణం తయారు కావాలి, అంతఃకరణం తయారు కావాలి. చాలామంది సాధన భాగాన్ని తీసేస్తారు. నేను బ్రహ్మ అనే వాక్యం చెప్పేది చాలా సులభం, నేను ఈ శరీరం కాదు అని చెప్పేది చాలా సులభం. ఒక్కసారి వినేస్తే గురువు దగ్గర కంఠస్థం చేసేస్తే చాలు. ఏమని? నేను శరీరం కాదు, నేను బ్రహ్మస్వరూపం, అయిపోయింది. కానీ ఎవరైతే చెప్తున్నాడో నేను శరీరం కాదు బ్రహ్మస్వరూపము అని ఎవరైతే చెప్తున్నాడో వాడిని ఎవరో చూసి నీ ముఖానికి అగ్గిపెట్ట అన్నారు అనుకోండి, అప్పుడు నాకు ముఖమే లేదు, ఎందుకంటే నేను శరీరమే కాదు నాకు ముఖమే లేదు అని వాడు సంతోషంగా ఉండేది సాధ్యమైతే అర్థమైందని. అటువంటి వాడు అట్లా చెప్పుకున్నాను పోడు. కనుక శరీర అభిమానులు ఉంటూ చెప్పేది కాదు. కనుక అంతఃకరణం తయారు కావాలి. దానికోసం సత్యానంద సరస్వతి స్వాములు ఇక్కడ వేదాంత సందేశకుడు అనే దాంట్లో ఒక సాధన చెప్తున్నారు. ఏదంటే మనం రోజు స్నానం చేస్తుంటాం. అంటే నేను అంటున్నా రోజు స్నానం చేస్తుంటామని అందరినీ కలుపుకొని. ఉగాదికి చేసేవాడు ఉన్నారేమో ఇప్పుడు కాలంలో కూడా. పున్నంకు ఉగాది రోజు చేస్తున్నాం అనుకోండి. ఆ సాధన మాత్రమే కాదు, మరి వేరే స్నానం కూడా చేయాలి. ఏదంటే విచార స్నానం, యోగ స్నానం, తపస్నానం, విరక్తి స్నానం, మళ్ళీ ధ్యాన స్నానం. విచార స్నాన, యోగ స్నాన, తపస్నాన, విరక్తి స్నాన. అంటే ఈ స్నాన పంచకವನ್ನು ಶಾಸ್ತ್ರ ಹೇಳಿರ್ತದೆ. శాస్త్రంలో ఈ స్నానాలు చెప్పినారు. ఈ పంచ స్నానాలు చేయాలి. రోజు స్నానం చేసేది కాకుండా ఈ పంచ స్నానాలు చేయాలి అంటారు. మనం విరక్తి స్నానం ఫస్ట్, అది కొంచెం వివేకం చేస్తాం. విరక్తి స్నానం అంటే అదే స్వామీజీని మళ్ళీ రాస్తారు. వైరాగ్యం విరక్తి అంటే బాగా వినండి. మನೆಮಾರನ್ನು ಬಿಟ್ಟು ఓడుదు వైరాగ్యం వల్ల ఇల్లు వాకిలి వదిలేసి వెళ్ళిపోతాను అంటే వైరాగ్యం కాదు. ఎందుకంటే ఎవరో ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఎందుకని సన్యాసం తీసుకున్నాడంటే నాకు నా భార్యకు సరిపోలేదు, వాస్తవికంగా నాకు ఆమె అంటే ఇష్టమే, ఆమెకు నేనంటే ఇష్టం లేదు, అందుకు సన్యాసం తీసుకున్నానని. నిజంగా ఆమె సన్యాసం తీసుకుంటే ఒక విధంగా బాగుంటుంది. ఎందుకు ఆమెకి ఇష్టం లేదు, ఇంక సంసారం వద్దంటుంది, ఆమె సన్యాసం తీసుకుంటే బాగుంటుందేమో. ఇతను ఆమె అంటే నాకు ఇష్టమే, అయినా కూడా ఆమెకు నేను ఇష్టం లేదు కనుక సన్యాసం తీసుకున్నానని. సరే, నేను అడిగిన ఒకవేళ ఆమె మళ్ళీ మనసు మార్చుకొని మీరంటే నాకు చాలా ఇష్టము రాండి అని పిలిస్తే ఏం చేస్తానంటే అప్పుడు కావాలంటే పోతానంటాడు. కనుక ఇల్లు వాకి వదిలేసి పోయేది వైరాగ్యం కాదు. మై మేలిన బట్టలను తెగులు హాకులు వైరాగ్యం వల్ల. బట్టలు తీసేస్తే నగ్నంగా తిరిగితే జనాలు అంటారు అబ్బా ఎంత వైరాగ్యమూర్తి అని. కానీ లోపల జనాలు నన్ను అట్లా అంటున్నారా లేదా?
అని దానికోసం జనాలు ఏం చెప్తున్నారు అని దానికోసం బట్టలు తీసేస్తే అది వైరాగ్యం కాదు. ಮೈಗೆಲ್ಲ ಬೂದಿನ ಬಳಿದುಕೊಳ್ಳುವುದು, మొత్తం శరీరానికంతా బూది పూసుకునేది, ఇది కూడా వైరాగ్యం కాదు. పట్టే నామలు ఇట్టుಕೊಳ್ಳುವುದು వైరాగ్యం వల్ల, ఏదో విభూతి నామాలు పెట్టుకుని అలంకారం చేసుకునేది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇవన్నీ చేసుకోవచ్చేమో, కానీ ఇవన్నీ చేసుకునేదే వైరాగ్యం కాదు. ರುಚಿಯಾದ ಊಟವನ್ನು ತಿನ್ನದೇ ಬಿಟ್ಟರೆ వైరాగ్యం రుచిగా ఏమి తినడు బాబు. మరి ఏమి ఏదో దొరికింది తింటాడు. ఒక రుచిగా దొరికితే అదే ఉండి తింటాడు. కనుక ఏదో రుచిగా తినుకోకుండా ఏదో తింటున్నాను నేను వైరాగ్యమూర్తి అనుకుంటే కాదు. ಎಲ್ಲರನ್ನು ಬಿಟ್ಟು ತಾನೇ ಒಂದು ಏಕಾಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಕುಳಿತರೆ వైరాగ్యవాగు. అందరినీ వదిలేసి, భార్య పిల్లలంతా వదిలేసి, అందరిని వదిలేసి ఇక్కడ ఏకాంత స్థలంలో పోయి కూర్చున్నాడు. కానీ కూర్చొని ఏమి యోచన చేస్తున్నారంటే, అందరినీ వదిలేసి వచ్చాను, పాపం వాళ్ళు ఏమైనారో ఏం కథో. ఎవరొక సన్యాసి ఉన్నారు, ఏదో ఒక ప్రసంగంలో వదిలేసి వచ్చేసాడు కుటుంబాన్ని. మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి జరిగింది. అప్పుడు ఈయన అంటాడు, ఏదైనా పెళ్ళికి సహాయం చేసింటే బాగుండేది అని. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వదిలేసి, ఇప్పుడు కూడా మోహం పెట్టుకున్నావు అంటే ఇంకా సన్యాసం తీసుకుని ఏం లాభం? కనుక అట్లా అందరినీ వదిలేసి ఎక్కడో పోయి ఉండిపోతానన్నా కూడా వైరాగ్యం కాదు. మళ్ళీ ప్రపంచము అస్థిరము, ఇదంతా మిథ్య, మాయ అని పెద్ద పెద్ద మాటలు చెప్పుకొని వేదాంత మాటల్ని మాట్లాడుతుండేది వైరాగ్యం కాదు. మరి అది ಯಾವ ದಾನವನ್ನು ಹಿಡಿಯುವುದಿಲ್ಲ, ವ್ರತವನ್ನು ಧರಿಸಿದ ಮಾತ್ರದಿಂದ వైరాగ్యము దక్కుವುದಿಲ್ಲ. నేనే బ్రహ్మస్వరూపము, ఇంకే దాన ధర్మాలు చేస్తాను నేను పోను, ఎందుకంటే నేనే బ్రహ్మ, ఇంకేం దాన ధర్మాలు చేయాలి అని ఇట్లా చెప్పేది కూడాను కాదు. గడ్డాన్ని పెంచేది లేదా తీసేసేది, రెండు దానికి ఏం ఎక్కువ ఖర్చు కాదు. పెంచేదానికైతే అసలు ఏం యూరియా అదంతా వేసే అవసరం లేదు కదా, పెరుగుతుంటుంది. తీసేయాలంటే కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అవునా, కానీ తీసేసేది కానీ పెంచేది కానీ వైరాగ్యము కాదు. ತಲೆಯನ್ನೆಲ್ಲ ಬೋಳಿಸ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದಾಗಲಿ వైరాగ్యం. తిరుపతికి పోయి ఒకసారి గుండు కొట్టించుకునేస్తాం అంటే, గుండు కొట్టించుకుంటే వైరాగ్యం వస్తుందంటే రాదు. మరి ఇంకా ఏదైనా తీసుకోండి, ఇది ఏది వైరాగ్యం కాదు. అంటే వైరాగ్యం అంటే ఏమి? అది శరీరానికి చేరింది కాదు, శరీరానికి చేరిద్దల్లా శరీరానికి చెందింది కాదు, మనస్సుకి చేరిద్దు. వైరాగ్యం అనేటువంటిది మనస్సుకు సంబంధం, శరీరానికి కాదు. విషయಗಳಿಂದ మనస్సు రంగురంగాగుತ್ತಿರುವುದು రాగవు. అంటే ఒక విషయాన్ని చూస్తున్నామంటే బాగుంది, విషయము ఏ విధంగా ఉందో అదే విధంగా చూడమను. దానిపైన ఏం చేస్తాం? మన మనస్సు అభిప్రాయాన్ని ఆరోపణ చేస్తాం. విషయం ఏ విధంగా ఉందో అదే విధంగా చూస్తే తప్పేం లేదు. కానీ మన అభిప్రాయాన్ని విషయం పైన వేస్తాం, వేసి బాగుంది అంటాం. ఎప్పుడైతే బాగుంది అనే అభిప్రాయం ఉందో కావాలి అని వస్తుంది. ఒక్కసారి అనుభవించామంటే మళ్ళీ ఆ విషయాన్ని చూసినప్పుడు మళ్ళీ కావాలి, మళ్ళీ అదే సుఖం కావాలి అనేటువంటి వస్తుంది. మనస్సు అనేక విధాలుగా మారుతుంది ఆ విషయాన్ని గురించి. ఎట్లా ప్రాప్తి చేసుకోవాలి, ప్రాప్తి చేసుకునేదానికి ఏ విధంగా మళ్ళీ చేసుకుంటే సుఖంగా ఉంటాను, ఇట్లా ఆ విషయాల గురించి రంగురంగుగా ఏం మారుతుందో మనస్సు, అట్లా లేకుండా విషయాలను చూసినా కూడాను మనస్సులో ఏ విధమైనటువంటి మార్పు రాకూడదు. అట్లా ఉండగలిగితే అది వైరాగ్యం. అట్లా ఉంటే తర్వాత కాలంటే కాషాయ వస్త్రాలు వేసుకో, ఏ గడ్డం తీసే ఏమన్నా చెయ్యి. కానీ బాహ్యంగా శరీరానికి మాత్రం అలంకారం చేసుకొని లోపల విషయాల గురించి ఆసక్తి పెట్టుకున్నామంటే అది వైరాగ్యం కాదు, విషయాసక్తి సంపూర్ణంగా పడిపోవాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, ఏకనాథ్ మహారాజ్ అష్టలక్ష్మి వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటే
ఏం కావాలి చెప్పు. నిజంగా మనకేమన్నా ఛాన్స్ రాలే, వచ్చింటే అహో వెళ్ళిపోండి అన్నాడు. అవునా? మనం ఎట్లున్నామంటే లక్ష్మీనారాయణ ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటాడు వైకుంఠంలో. లక్ష్మి అంటుంది, నారాయణ నిన్ను పూజ చేస్తు మన మనసు ఎట్లుంది అని చెప్తున్నా. ఇది నారాయణ నిన్ను పూజ చేస్తున్నారంటే నీకోసం కాదు, నా కోసం నిన్ను పూజ చేస్తారు జనాలు, నీకోసం కాదు. లేదు లక్ష్మి, నారాయణ అంటాడు, లేదు లక్ష్మి, ప్రారంభంలో నేను కోరినా నిజమైన సుఖం దొరకదు, చివరికి నేనే కావాలి అంటారు. అదంతా వంటి మాటలు. నన్ను పూజ చేసినా నా కోసమే, నిన్ను పూజ చేసినా నా కోసమే, నీ కోసం ఎవరు పూజ చేయరు అని పట్టుబడుతుంది. ఈ లక్ష్మి ఒప్పుకోదు. అయితే లక్ష్మి పరీక్ష చేసేస్తాం జనాన్ని అని శ్రీమన్నారాయణ ఒక బ్రాహ్మణ వేషంతో ప్రవచనానికి వస్తాడు. ఇదే రాయదుర్గ అట్లా ఊళ్ళో వచ్చినాడు అనుకోండి. సాయంత్రం ప్రవచనం మొదలుపెట్టాడు. నువ్వే ఆనంద స్వరూపం, బ్రహ్మస్వరూపం అని చెప్పి మొదలుపెట్టినాడు. ఓహో, ఏ జనాలు రోజు రోజు పెరుగుతున్నారు. చుట్టుపక్కల ఊరు వాళ్ళంతా, మొత్తం అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతా రాయదుర్గంలోనే ఉంది. సరే, 3 నెలలు జరిగింది ప్రవచనం. జనాలంతా ప్రవచనం ఇంత తిరిగిపోయే సమయంలో అబ్బా ఆనందం, ఇంకేం కావాలి మనకు, ఇంట్లో ఆనందం ఉంటే ఇంకేం కావాలి అని మాట్లాడుకుని పోతున్నారు. అంతా వైరాగ్యమూర్తులు ఆనంద స్వరూపం మిగిలిపోయినట్టు మాట్లాడుకుని పోతున్నారు. 3 నెలలు జరిగింది. అప్పుడు శ్రీమన్నారాయణ అనుకుంటాడట, లక్ష్మి ఎవరి కోసం ఉన్నారు చూడు అని. వైకుంఠంలో అవునా, ఇప్పుడు చూడు అంటుంది ఆమె. వచ్చి ఆమె ఏం చేస్తుంది, ఒక భిక్షుకి వేషంలో, భిక్షుకిగా వేషం వేసుకొని అదే ఊరికి వస్తుంది. ఎక్కడ ప్రవచనం చెబుతున్నాడో రాయదుర్గలో అక్కడికే వస్తుంది. వచ్చి ఎవరో ఒక ముసలి ఆమె చెవి వినపడదు. ఎందుకంటే వయస్సులో ఉన్నప్పుడు వింటాము అని పోతే ఇప్పుడే ఎందుకు నీకు అంటారు, ఇప్పుడే ఎందుకు అని. వయస్సు అయిన తర్వాత ఇప్పుడెందుకు అంటారు. సరే, ఒక ముస్లామె ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర పోయి, అమ్మ ఆమె ప్రవచనానికి పోలేదు, చెవి వినపడదని, అమ్మ దప్పిక ఉంది, గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటుంది. అల్యూమినియం గ్లాస్, అప్పటి కాలంలో అల్యూమినియం గ్లాస్లో నీళ్ళు ఇస్తుంది. మళ్ళీ తిరిగిస్తే బంగారపు గ్లాసు. ఆ ముస్లాంకి చాలా సంతోషం అవుతుంది. సరే, కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు అంతా వస్తారు. ఆనందం ఆనందం అని కొట్టుకో. మీ ఆనందానికి 3 నెలల నుంచి ఆనందం ఆనందం అంటున్నారు, చూడు ఇది ఆనందం అని ఆ బంగారం గ్లాస్ చూపెట్టింది. ఎక్కడొచ్చిందవా ఇది? ఎవరో భిక్షకి వచ్చింది, అల్యూమినియం గ్లాస్ ఇస్తే బంగారం ఇచ్చింది. అవునా, ఇది ఆనందం అంటే అని వాళ్ళేం చేస్తాను. నెక్స్ట్ డే ప్రవచనానికి వాళ్ళు కలర్ పోలే. ఎప్పుడైతే వీళ్ళు ప్రవచనానికి పోలేదో పక్కింటి వాళ్ళు వాళ్ళు పోవడం లేదు, మనం ఎందుకు. సామాన్యంగా ప్రవచనానికి వచ్చేవాళ్ళు ఇట్లా అభిప్రాయం పెట్టుకొని ఉంటారు. వస్తాం అనుకున్నారు, వాళ్ళు బయలుదేరలే అని నేను ఊరికి అయిపోయినాను. ఎందుకు అర్థం కాలే. ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నా, బాగా అర్థం చేసుకోండి. హాస్పిటల్కి పోతున్నాం మనం, పక్కింట్లో ఉన్న వాళ్ళు పిలుస్తామా, రండి మీరు హాస్పిటల్కి అని. లేదు. ఒకవేళ వాళ్ళు మన జట్టుకు వస్తున్నారు అనుకోండి, మాట్లాడకండి, వినండి. చిన్న చిన్న కథ రూపంగా చెప్తున్నా, నిద్రపోకుండా వినాలని. సరే, ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటే మీరు రాండి అని పిలుస్తామా? లేదు. ఒకవేళ వాళ్ళు జట్టుకు వస్తున్నారు, ఒకరోజు వాళ్ళేమో రాలే, రాకపోతే వాళ్ళు పోలేదు ఆసుపత్రికి, మనం పోయేది వద్దంటామా? అదేవిధంగా ఇది కూడాను భవరోగానికి మంది ఇచ్చేటువంటి హాస్పిటల్లో ఏది ఆశ్రమము, గురు, శాస్త్రము, భవరోగానికి వైద్యం. కనుక నాకు భవరోగం ఉంది అని అర్థమైతే నేను పోవాలి, వినాలి అంతే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తయారు కాలేదు, వాళ్ళు పోవడం లేదు, ఇంక మనం ఎందుకులే పోయేది అని నిశ్చయం చేసుకొని మెల్లగా ఎందుకు పోవడం లేదు వాళ్ళని కనుక్కున్నారు. ఎవరో భిక్షకి వస్తుందట, బంగారు గ్లాస్ ఇస్తుందట,
అందుకని ఈరోజు వస్తుందేమో వాళ్ళు ఊరుకున్నారు అని. సరే వాళ్ళు అయితే చూస్తాం మా ఇంటికి వస్తుందేమో అని వాళ్ళు పోలేదు, ఉన్నారు. వచ్చింది భిక్షకి సాయంత్రం. ఆ పక్కింటికి పోయి అమ్మ ఆకలిగా ఉంది ఏమన్నా ఇవ్వండి అనింది. వీళ్ళకి చాలా సంతోషమైంది. ఒక పెద్ద అల్యూమినియం ప్లేట్, ఎందుకంటే ప్లేట్ ముఖ్యం, దాంట్లో కొంచెం ఉప్మా వేసి ఇచ్చినారు. ఆ ఉప్మా తినేసి మళ్ళీ ప్లేట్ ఇస్తే బంగారు ప్లేట్. చాలా సంతోషమైంది. అక్కడ ప్రవచనంలో ఎందుకు 2 కుటుంబాలు రాలేదు అని వాళ్ళు యోచన చేస్తారు. ఎట్లో వాయిస్ అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ పోయింది. ఏమని, ఎవరో భిక్షకి వస్తుందంట, అల్యూమినియం ఇస్తే బంగారం ఇస్తుందట అని. అయితే మనం ఎందుకు ఇక్కడికి వస్తున్నాము అని 3వ రోజు మొత్తం అంతా ఇంట్లోనే ఉన్నారు. భిక్షకి మా ఇంటికి వస్తుందేమో, మా ఇంటికి వస్తుందేమో, భిక్షకి మా ఇంటికి వస్తుందేమో అని. సరే వచ్చింది భిక్షకి. అంతలోనే వ్యవస్థాపకులు వాళ్ళంతా తయారైనారు. ఆ భిక్షకి వస్తే మనమే మాట్లాడదాం లేదు. సరే పోయి ఆమెను అడిగినారు, అమ్మ నువ్వు రోజు పోయేది ఎందుకు, వచ్చేది ఎందుకు, నేను బాగా చూసుకుంటాం మా ఊర్లోనే ఉండిపో నువ్వు అన్నారు. అయ్యా నేను ఉంటాను, అయితే ఒక కండిషన్. ఏమని, ఆయన ఎవరో తత్వమసి ఏదో చెప్తున్నాడే, ఆయన పంపించేస్తే ఉంటాం. అయ్యా ఇప్పుడే పంపించేస్తాం. నిజంగా ఏకనాథ్ మహారాజు ఈ మాటలు ఆగిపోతాయి. వాళ్ళ గురించి చెప్పాలంటే మాటలు ఆగిపోతాయి. అష్టలక్ష్మి వస్తే వెళ్ళిపోమనంటే ఎంత వైరాగ్యం ఉండాలి. అవునా? మనం లక్ష్మి అంటే అర్థం చేసుకోలేమను. సర్వజని లక్ష్యతే లక్ష్మి. ప్రతి ఒక్కరు ఎక్కడ లక్ష్యం పెట్టుకున్నారో అది లక్ష్మి. ప్రతి ఒక్కరు దేనిపైన లక్ష్యం పెట్టుకుంటే సామాన్య వ్యవహారంగా మనకి ఏమి కనపడుతుంది, డబ్బు పైన లక్ష్యం పెట్టుకున్నారు. ఎందుకంటే డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అని. కానీ మనకు నిజంగా డబ్బు కావాలన్నా, డబ్బుతో కొనుక్కునేటువంటి వస్తువు కావాలన్నా, లేదంటే ఆనందం కావాలన్నా, ఏం కావాలి చెప్పండి? డబ్బు ఎందుకు కావాలి? కావాల్సిన వస్తువు కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే ఆనందంగా ఉంటాం. అవునా? కానీ మనకు కావాల్సినవి ఆనందమే. కనుక లక్ష్మి అంటే అది ఆనందం. అవునా? మనము ఏకనాథ్ మహారాజు మాది తయారు కావాలి. దీంట్లో భౌతిక సంపత్తిని 3 భాగాలు చేస్తారు. స్థిరాస్తి, చరాస్తి, ఆ తర్వాత స్త్రీ పురుష సంబంధం. అవునా? స్థిరాస్తి ఏ విధంగా ఉండాలి మనకంటే, ఎట్లా ఉండాలంటే, ఈరోజు మధ్యాహ్నం కూడా మాట్లాడుతున్నాను నేను స్వామీజీ. ధనరాజ్గిరి అని రిషికేశ్లో ఒక స్వామీజీ ఉండేవారు పూర్వంలో. అక్కడ జనవరి నెలలో రిషికేశ్ పోయింటే తెలుస్తుంది నేను చెప్పేది, లేకపోతే అర్థమయ్యేది కష్టం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు ఎప్పుడు 40 డిగ్రీలు ఉండాలి, ఉంటే నార్మల్ క్లైమేట్, లేకపోతే చలి అయితే ఒప్పుకోరు. అక్కడ రిషికేశ్లో జనవరిలో -కు పోతుంది, చాలా చలి. ఆ చలిలో ధనరాజ్గిరి మహారాజు ఉదయం 6 గంటలకు ఒక చెట్టు కింద కూర్చొని విద్యార్థులకు పాఠం చెప్తున్నాడు. సరే టెహరీ ఏరియా మహారాజు వచ్చినాడు. టెహరీ మహారాజు గుర్రం పైన. ఆ స్వామీజీ పాఠం చెప్తూ ఉంటే దిగి తాను కూర్చున్నాడు శ్రవణానికి. శ్రవణం అయిన తర్వాత, మీరు ఇట్లా అధ్యయనం చేస్తుంటే నాకు చాలా సంతోషం అవుతుంది, నేను ఇక్కడ ఈ ఏరియాకు రాజు, మీకేం కావాలని చెప్పండి, అనుకూలం చేసిస్తాను. ఏం కావాలని చెప్పండి. ఈ చలిలో కూర్చొని, నిజంగా చలి అంటే చాలా తట్టుకోలేము. ఇక్కడ కూర్చొని ఎందుకు అధ్యయనం చేస్తే మీకేం అనుకూలం కావాలని చెప్పండి, నేను అనుకూలం చేసేదని నేను రాజు అన్నాడు. నిజంగా నాకు అట్లా వాళ్ళు ఎవరైనా కనబడతాయి, మీకు అట్లా వాళ్ళు ఎవరైనా కనబడతాయి, ఏం కావాలి చెప్పండి అని వాళ్ళు ఏం చేస్తాము, మల్టీ స్టోరీ బిల్డింగ్ ప్లాన్ వేసేస్తాం. అవునా? ధనరాజ్గిరి మనకేం అవసరం లేదు, ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం, మళ్ళీ బట్టలో పుస్తకాలను చుట్టేసి చెట్టు త్వరలో పెట్టేసి పోతున్నాం, మళ్ళీ క్షేత్రంలో భిక్ష తీసుకుంటాం, వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకొని ఇక్కడే అధ్యయనం చేసుకుంటాం. మనకి ఇంకేం అవసరం ఉంది?
ఏం అవసరం లేదు వద్దన్నాడు. కానీ మహారాజు లేదు, ఏదన్నా సేవ చేయాలి, చెప్పండి ఏమన్నా సేవ చేయాలి నేను అని బలవంతం చేస్తే అప్పుడు ధనరాజగిరి మహారాజు అన్నారు, ఈ పుస్తకాలు మనం బట్టలో చుట్టి త్వరలో పెట్టేసిపోతున్నాము, ఈ చెట్టులో వర్షం వస్తే తడిచిపోతున్నాయి పుస్తకాలు, కనుక పుస్తకాలు పెట్టడానికి ఒక చిన్న గూడు చేసిస్తే చాలు. ఇప్పుడు కూడా ఉంది ఋషికేశ్ కైలాసాశ్రమంలో మీరు పోస్తే చూడొచ్చు, అది ఆ చిన్న గూడు అంత మాత్రం తీసుకున్నారు. అంటే అది వైరాగ్యం, ఎంత మాత్రం అవసరమో అంత చాలు. సన్యాసి ఆయన అట్లా అనింటాడు, మనం గృహస్థులు అట్లా అనేది సాధ్యమా అంటారు. ఎవరు? ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి చాలా డబ్బు సంపాదించేసింది. కానీ ఆమె భర్త ఏదో ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చేసి ఈమె సంపాదించేసే డబ్బు అంతా దాని ప్రింటింగ్ ప్రెస్లో వేస్తాడు. చివరికి అంత లాస్ అయిపోతుంది. మళ్ళీ జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బు లేదు. ప్రింటింగ్ ప్రెస్ అమ్మేసి ఆ వర్కర్స్ జీతాలు అంతా ఇచ్చేసి ప్రింటింగ్ ప్రెస్ అయిపోయింది, అంత డబ్బు వర్కర్స్ అంత డబ్బు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఆయన పోయినాడు. పోయిన తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి చిన్న ఇంట్లో ఉంది. చిన్న ఇల్లు అంటే ఒక రూము, ఒక బాత్రూము, మళ్ళీ పండుకునేది వంట చేసినంత ఒకే రూమే. అటువంటి రూమ్లో ఉంది. రాజీవ్ గాంధీ వచ్చి చూశాడు ఆమెను. చూస్తే ఆయనకు చాలా బాధ కలిగింది. ఇటువంటి వ్యక్తికి మన దేశంలో మనం ఇట్లా పెట్టుకున్నామా, చీచి సరికాదు అని ఎంజి రామచంద్రన్ చీఫ్ మినిస్టర్ తమిళనాడులో ఎంజి రామచంద్రన్ పోయి చెప్పాడు, అయ్యా ఆమెకు పెద్ద బంగ్లా చూడు, ఎంత కాస్ట్ అవుతుందో అది నేను ఇస్తాను, మళ్ళీ ఆ బంగ్లా మెయింటైన్ చేయడానికి ఎంతమంది పని మనుషులు కావాలనో వాళ్ళని కూడా పెట్టి అరేంజ్ చేయి, దాన్ని కూడా నేను చూసుకుంటాను నెల నెల. సో అట్లా చిన్న ఇంట్లో ఉంటే సరికాదని. అయ్యో ఎంజి రామచంద్రన్ అన్నాడు, నాకు తెలీదు అట్లా ఉందామె అని, నేను ఊరుకుని తప్పయింది, నేను అరేంజ్ చేస్తానని చెప్పినాడు. రాజీవ్ గాంధీ ఢిల్లీ వెళ్ళిపోయినాడు. ఒక వారంలోనే పెద్ద బంగ్లా చూసి ఏమేమి వాళ్ళు అంత వ్యవస్థ చేసి ఎంజి రామచంద్రన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇంటికి పోయి, అమ్మ రాండి ఆ బంగ్లాలో ఉండండి, ఇంత చిన్న రూమ్లో ఉంటే మనకు బాధ కలుగుతుంది, మనకు అవమానము అంటే, మిమ్మల్ని ఎవరైనా పిలిచారు అట్లా అనుకోండి, లేదా నన్ను పిలిచినారనుకోండి, పెద్ద బంగ్లా ఉంది రాప్ప ఆశ్రమం చేసుకుంటే, అయ్యో రెడీ అవునా, పదండి పదండి, నాకేం అవసరం లేదు, అయినా కూడా మీరు ఇస్తున్నారు కదా, పదండి పదండి. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి అనేది అట్లుండాలి మన మనసులో. చాలు నాకు ఈ రూము, ఇంకా అంత పెద్ద బంగ్లా నేనేం చేయాలి, ఏం చేయాలి అంత పెద్ద బంగ్లా, చాలు ఇది. ఎంత బలవంతం చేసినా ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ ఎంజి రామచంద్రన్ నేను అరేంజ్ చేయలేదనుకుంటాడేమో రాజీవ్ గాంధీని, ఫోన్ చేసి రాజీవ్ గాంధీని పిలిచాడు, మీరు వచ్చి చెప్పండి అని. రాజీవ్ గాంధీ వచ్చి చెప్పినా కూడా ఒప్పుకోలేను, చాలు దీంట్లో వంట చేసుకొని తింటాను, ఇక్కడ పండుకుంటాను, ఇక్కడే సంగీతం చెప్పుకొని ఉంటాను, ఇంక పెద్ద బంగ్లా నేనేం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు మన ప్రారంభ ప్రకారం పరమాత్మ హాయిగా పెట్టినాడు. స్వామీజీ నీకేమో హాయిగా ఉందేమో మాకు చెప్పు అంటారు. ఎంత పెద్ద బంగ్లా ఉంటే తృప్తిగా ఉంటారు చెప్పండి, ఎంత పెద్ద బంగ్లా ఉంటే తృప్తిగా ఉంటారు. ఎంత ఉన్నా మీరు కావాలంటే చూడండి, ఇల్లు కట్టుతున్నారు కదా, ఇల్లు కడితే పైన కమ్మీలు ఉంటాయి. ఎందుకో ఈ ఇల్లు కట్టి తృప్తి కాలేదు, పైన మళ్ళా కడితే తృప్తి. సరే పైన కట్టిన తర్వాత కమ్మీలు అట్లే ఉంటాయి, ఎప్పుడు అది తెగేది. గనుక స్థిరాస్తి ఎంత మాత్రం కావాలి. ఎవరు తిరుపతిలో అన్నమాచార్య ఆయన అన్నాడు, ఎంత మాత్రం కావాలి మనకు అంటే
ఒక పెద్ద గంపంత గుడిసి, అంత ఇల్లుంటే చాలు. దాంట్లో ఒక కండిషన్ ఏమంటే వర్షం నీళ్ళు లోపల రాకూడదు. పెద్ద గంపంత గుడిసి ఉంటే చాలు, వర్షం నీళ్ళు లోపల రాకూడదు. అవునా? అంత మాత్రం ఉండేదానికి. తర్వాత ఆహారము రాగి అంబలి ఉంటే చాలు. తర్వాత భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఇవి 3 ఉంటే చాలు అన్నాడు ఆయన. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏదో వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. నేను అన్నాను, అన్నమాచార్య ఇట్లా చెప్పాడు, మీకు అంత ఉంది, ఇంకా ఎందుకు బాధపడుతున్నారు మీరంటే, అన్నమాచార్యకు వ్యవహార జ్ఞానం తెలీదు. ఎందుకంటే ఫస్ట్ 2 అంటే ఇది గంపంత గుడిసి రాగి అంబలి ఉంటే, 3వది ఉండదు. ఏది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేదానికి సాధ్యమా? ఆమెను గుడిసిలో పెట్టేసి రాగి అంబలి ఇస్తూ ఉంటే ఆమె ఒప్పుకుంటుందా? కురుక్షేత్రం ఈరోజు ఫస్ట్ 2 ఉంటే 3వది ఉండదు. 3వది ఉండాలంటే ఫస్ట్ 2 సరిపోదు. అన్నమాచార్యకు వ్యవహార జ్ఞానం లేదంటారు. మనం వ్యవహార జ్ఞానంతో జీవనం చేస్తున్నాం. అన్నమాచార్యకి ఆనందంగా ఉన్నామా? మరి ఎందుకు వ్యవహార జ్ఞానం? ఏది ఉందో దాంట్లో తృప్తిగా ఉండాలి. ఇంకా ఇది స్థిరాస్తి, చరాస్తి, బంగారము, డబ్బు. నేను చెప్పాను, ఎవరో ఒక బిజాపూర్ దగ్గర ఒక పల్లెలో ఒక బ్రాహ్మణుడు ఉదయం లేచి స్నానం చేసుకొని, గాయత్రి అనుష్ఠానం చేసుకొని, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకొని ఆఫీసుకు పోయేవాడు. నిష్ఠతో ఆఫీస్లో పనిచేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ గాయత్రి అనుష్ఠానం చేసి చదువుకుంటూ ఉండేవాడు. వాళ్ళు పెట్టిన సమయానికి తినేవాడు, మళ్ళీ ఏమీ వ్యవహారం పట్టించుకునేవాడు కాదు ఆయన. మళ్ళీ ఫస్ట్కు జీతం వస్తే భార్య చేతికి ఇచ్చేసేవాడు. నువ్వు ఎట్లన్నా వాడుకో అడిగేవాడు కాదు. పిల్లల్ని కాలేజీ ఇంజనీరింగో మెడిసిన్నో దేనికి పంపిస్తావో నువ్వే చూసుకో. ఎందుకంటే నేను ఒకటి చెప్పేది, నువ్వు ఒకటి చెప్పేది. సామాన్యంగా భర్త ఏం చెప్తే దానికి విరోధం వీళ్ళు, ఈమె ఏం చెప్తే వాళ్ళు విరోధం. ఇది ఎందుకు? నువ్వే ఎట్లనే చదివించుకోవాడిని అని వదిలేసేవాడు. ఒక్కసారి ఏదో ఫంక్షన్కి పోవాలంటే, ఎందుకు చెప్తున్నాను, చరాస్తి, బంగారము, డబ్బు దీనికి అంటుకోకూడదు. ఏదో ఫంక్షన్కి పోవాలని మేము ఫంక్షన్కి రాత్రికి పోయి వస్తాము, ఉదయం వస్తాము, మీరు వంట చేసి పెట్టాను, భోజనం చేసి తలుపులంతా క్లోజ్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని పండుకోండి అని 3-4 సార్లు చెప్పేసి పోయిందాన్ని. సరే అందరూ పోయినారు, నేను బాగా అధ్యయనం చేసుకోవచ్చు అని కూర్చున్నాడు. అధ్యయనం అంటే మనకు తెలీదు. ఒక పేజ్ చదివేస్తే ఈరోజు అయిపోయింది వేదాంతం అంటాం. అట్లా పుస్తకాలు వచ్చినాయి. ఒక్క భాష్యవాక్యం, చిన్న భాష్యవాక్యం చదివేస్తే ఈరోజు భాష్య చింతన అయిపోయిందని. కూర్చున్నాడు, ఆకలి మర్చిపోయినాడు, తలుపులు క్లోజ్ చేసి మర్చిపోయినాడు, సరే లైట్స్ ఆఫ్ చేసి మర్చిపోయినాడు, అధ్యయనం చేస్తూ కూర్చున్నాడు. దొంగ చూశాడు, ఏదో మధ్యరాత్రిలో చూసినాడు, నాకు అనుకూలం ఉన్నట్టుంది అని లోపలికి వచ్చినాడు. హాల్లో ఎవరు లేరు. మళ్ళీ వంటింటికి పోయినాడు, ఎవరు భోజనం చేయలేదు, అట్లే ఉంది. ఏమి ఇంట్లో ఉన్నారో లేదో అంటే మరొక రూమ్లో ఆయన తల వంచుకొని రాసుకుంటున్నాడు. ఏదో ఆయన తల వంచుకొని రాసుకుంటున్నాడులే. వినండి, తల వంచుకొని రాసుకుంటున్నాడు, డిస్టర్బ్ చేసేది వద్దు అని పక్క రూమ్కి పోతే ఆ రూమ్లో ఆమె ఫంక్షన్కి పోయే హడావుడిలో కప్బోర్డ్ తీసేసిపోయింది. అక్కడ బంగారము, వెండి, తర్వాత డబ్బు ఉంది. అంతా ఆ దొంగ మూట కట్టుకొని వెళ్ళిపోయినాడు. ఉదయం ఆమె వస్తుంది, తలుపులు అట్లే ఉన్నాయి, లైట్లు అట్లే ఉంది, ఏమైందో ఏమో వస్తుంది. చూస్తే భోజనం చేయలేదు. సరే డ్రెస్ మార్చుకొని మాట్లాడిస్తామని ఆ రూమ్కి పోతే వెండి బంగారం అంతా పోయింది. ఆమె కోపం వచ్చింది. ఏం నీ తల నీ బొరకడదు, మీ పిండ మీరేం రాసుకునేది, ఏమైంది చూడండి. ఆయన అంటాడు, ఏమన్నా కానీ
మనసు చెడగొట్టుకోవద్దు. ఇట్లుండాలి మనం. ఏమన్నా కానీ మనసు చెడగొట్టుకోవద్దు. ఏమైంది? వెండి బంగారు డబ్బు అంతా ఎత్తుకుపోయినారు. పోయిందా? ఇన్ని రోజులు పోతుంది అని భయం ఉండింది. ఇంక మీద ఆ భయం లేదు, హాయిగా ఉంది. ఇంకో మాట చెప్పినంత చూడు, ఆ దొంగ ఎంత బాగా పని చేసుకొని పోయినాడు. నాకేమాత్రం డిస్టర్బ్ చేయలేదు. అవునా? నువ్వు 40 సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఇంకా ఏదో బాధ పెడుతూనే ఉంటావు చదువుకునే దానికి. అంటే నెల జీతం వస్తుంది. ఒకడ బంగారు డబ్బు పోయింది. ఏమి ఇప్పుడు దానికి ఎందుకు బాధపడాలి? ఇట్లా ఆ విషయాల గురించి మనం అంటుకోకూడదు. మళ్ళీ కావాలి అనేది కూడా ఉండకూడదు. ఇక స్త్రీ పురుషుల సంబంధంలో భార్యాభర్తలు ఎట్లుండాలి? సాక్రటీస్ పాఠం చెప్తుంటాడట. ఈ పాఠం చెప్తుంటే టైం అవుతాను అదే ಟೈಮ್ ನೋಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. 10 ಶುರು ಮಾಡಿದೆ. సరే పాఠం చెప్తుంటాడు. ఆమె వాకిట్లో వచ్చేదో వాగుతూ ఉంది. సరే ఇతను మన పక్క పోదు, పాఠం చెప్తూనే అన్నాడు. నేను ఇంత మాట్లాడినా నా పక్కన తిరగడే, ఒక పని చేస్తానుండు అని లోపల పోయి జనవరి నెల కుండలో నీళ్ళు పెట్టుకొని ఉంది. ఆ నీళ్ళు తెచ్చి సాక్రటీస్ పైన వేసేస్తుందట. ఆయన అన్నాడు, అంతకుముందే మాట్లాడింది ఏదో ఉరువులు మెరుపులు అంతా వచ్చినాయి, అప్పుడే అనుకున్న వర్షం రావచ్చని, నేను అనుకున్న రీతిగా వర్షం వచ్చింది, ఫోన్లే తడిచిపోయినాను అనేసి టవల్ తీసుకొని తుడుచుకొని మళ్ళీ పాటలు చెప్పడానికి మొదలుపెట్టినాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? విషయాల గురించి ఇంద్రియార్థేష్ వైరాగ్యం నిజంగా ఏకనాథ్ మహారాజ్ మాదిరి ఉండాలి. ఇట్లా ఉంటే ఫస్ట్ స్టెప్ ఇది. అప్పుడు పరమాత్మ నిజమైనటువంటి ఆసక్తి వస్తుంది మనకు, లేకపోతే ఆసక్తి రాదు. బంగారం కోసం పరమాత్మ నేను ప్రార్థన చేస్తున్నాను, అక్షయ తదిగేలో బంగారం తీసుకున్న అనుకూలం చేయదే ప్రార్థన చేస్తే తర్వాత దేవుడిస్తే ఒప్పుకుంటా ఉంటారు. దేవుడే ఇచ్చినాడు, మేము అడిగినామా అంటారు. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే మాయా धरती ऐश्वर्य और व्यवहार संतन को तब मिले जब కోపే కర్తారు. ఎప్పుడైతే దేవునికి మా పైన కోపం వస్తుందో అప్పుడు వీడిని అది నుంచి దూరం పోతే చాలని ఒక స్త్రీ సంబంధమో లేదా ఒక సైట్ శాంక్షన్ అవుతుంది అనేది ఉన్నట్టు. ఎప్పుడైతే సైట్ దొరికిందో అప్పుడు మళ్ళీ కలెక్షన్, అది అయిన తర్వాత బిల్డింగ్ కట్టించే వ్యవహారం. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే దేవునికి మా పైన కోపం వస్తే అప్పుడు ప్రారంభమవుతుందంట. హిందీలో ఎవరో మహానుభావుడు చెప్పాడు. కనుక ఉన్న దాంట్లో జీవనం చేయాలి. ఒక్క కోరిక కోరినామంటే ఎక్కడ పెంచుకోపోతుందో తెలియదు. అది కనుక పరమాత్మ నువ్వు ఇంతవరకు పెట్టినావు చాలు. కొట్టదనువే హే శ్రీరామ ఇట్టంతిరువెను ఇక్ష్వాకు రామ. అయ్యా నువ్వు ఏది ఇస్తే తింటాను, నువ్వు ఎట్లా పెట్టింటే అట్లుంటాను. ఇంకేం కావాలి? ఓ పూర్ణమద